Hi, JD Chakravarti, JD from Shiva needs no introduction. Hi. Hi, Jivi. Hi, how are So it is such a long, big journey, and you are looking JD lane unnaru ippadu varaku. There is no change in your Thank you, look, thank you. appearance, youthfulness. you? Thank you so very much. So మీ గ్లామర్ కి సీక్రెట్ ఏంది? మీరు అడిగారని ఆలోచించాలి. ఐ డోంట్ నో. ఐ సీరియస్లీ డోంట్ నో. అండ్ నాకు వెన్ ఎవర్ పీపుల్ కీప్ సేయింగ్ దట్ ఐ ఫీల్ డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ రియలీ డోంట్ నో జీవి. నేను దానికోసం అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ సీరియస్లీ స్టిల్ లుక్ లైక్ దాట్ దెన్ ఐ డోంట్ నో. అయితే మేబీ ఐ కీప్ మై సెల్ఫ్ డిప్రెస్డ్, ఫ్రీ. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్. అది చాలామంది చెప్తారేమో, నేను దాన్ని అమలు పరుస్తున్నా. రైట్, నో బ్యాగేజెస్, నో నో ఎమోషనల్ బ్యాగేజ్, నో నథింగ్. మేబీ దట్ ఈస్ వాట్ ఐ డోంట్ నో. ఐ సీరియస్లీ డోంట్ నో. మిమ్మల్ని 25 years బ్యాక్ నానక్రామ్ కూడా స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాను. Correct. ఆ టైంలో మిమ్మల్ని అడిగాను మీ ఏజ్ ఎంత అని అడిగితే ఏం చెప్పారంటే మహేష్ బాబు కంటే ఎక్కువ, చిరంజీవి గారి కంటే తక్కువ అని చెప్పారు. దట్ హోల్డ్స్ ట్రూ ఈవెన్ నౌ. లేదు, ఇప్పుడు కూడా మీకు అలాగే చెప్తా కావాలంటే. నాగార్జున గారి కన్నా చిన్న, అఖిల్ కన్నా కొంచెం పెద్ద. సో ఐ థింక్ 25 years తర్వాత కూడా ఇదే చెప్తున్నాను మీకు. నో, ఇప్పుడు ఏజ్ని సీరియస్గా తీసుకుంటే ప్రాబబ్లీ యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఏజింగ్ ఏమో తెలియదు నాకు. అది నాకు ఐ సీరియస్లీ హ్యావ్ నో ఐడియా. ఐ సీరియస్లీ హ్యావ్ నో ఐడియా. ఐ ఎంటర్టైన్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఆల్ ద టైమ్. సో నథింగ్ ఎఫెక్ట్స్ మీ. మేబీ దట్ ఈస్ ద థింగ్, దెన్ ఐ వుడ్ టేక్ ఇట్ దట్ వే. జనరల్గా ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకి షర్ట్స్ మారుస్తారు. ఐ సీ యూ వేరింగ్ ఎంటైర్ డుకాటి మర్చెండైజ్ అన్నట్టు, షూస్ నుంచి టీ షర్ట్ వరకు. కరెక్ట్. No, that's because I'm basically a biker. I was a biker. I'm still a biker. I'll always be a biker. So then I was also 3 times consecutive winner in rallies and all that stuff. So నాకు చాలా ఇష్టం. సో బైకర్ అవ్వగానే ఆబ్వియస్గా మాకు సంబంధించినది ఏదైనా కనిపిస్తే ఐ వుడ్ వాంట్ టు ల్యాప్ ఆన్ టు ఇట్. రైట్. మీ ఫేవరెట్ బైక్ ఏంటి? అండ్ మీరు రైడ్ చేసిన వాటిలో వాట్ ఈస్ యువర్? నేను ఐ యూస్ టు అంటే ఫేవరెట్ బైక్ అని నేను ఆబ్వియస్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, బట్ నాకు బాగా నచ్చింది, నేను 750cc వాజ్ ద బైక్ విచ్ ఐ రోడ్, విచ్ అండ్ వన్ ఆఫ్ ది, అంటే మన ఇండియాలో అప్పటికి 750 లేదు అసలు. సో యాక్చువల్లీ ఈవెన్ అజిత్ ఈజ్ ఇన్ టు బైకింగ్. సో అజిత్ తమిళ్ హీరో. సో నేను అజిత్, సో వీ వర్ బడీస్ ఫ్రమ్ దట్ టైమ్. మేము బైక్ ఫ్రెండ్స్. సో షోలావరం ర్యాలీస్, రేసెస్ జరిగేది. సో చూడటం దగ్గర నుంచి వెళ్ళటం వరకు చేయటం జరిగింది. అది జరిగినప్పుడు దాంట్లో ద వే ఐ యూస్ టు రైడ్ ద బైక్. బైక్ రైడింగ్ అంటే స్క్రాంబుల్ చేయటమో, వీలీ చేయటమో, ఒక్క వీల్ మీద వెళ్ళటం అది కానే కాదు. ఎంత సేఫ్గా ఒక టైం ల్యాప్ ఫినిష్ చేస్తాం అనేది బైకింగ్. బట్ ఈ వీలీస్ చేస్తూ అది ఐ థింక్ దట్ ఈస్ డిస్ట్రక్షన్. అది మనం హర్ట్ చేసుకోవడం. అఫ్కోర్స్ ఇది నేర్చుకోవటం ప్రక్రియలో అవి రావచ్చు, బట్ దాన్ని చేసి బైకింగ్ అని అనకూడదు. సో ఇది వంశీ రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడు, కృష్ణవంశీ. ఎందుకంటే నేను కృష్ణవంశీ ఇద్దరం రాముగారి దగ్గర అసిస్టెంట్స్, ఇద్దరం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన దగ్గర పనిచేసేవాళ్ళం. సో వాడు అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాడు, అరే మనం ఎప్పుడు చేసినా మనం బైక్ సాంగ్ చేద్దాం రాని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఇది ఎవరు నమ్మకపోవచ్చు చెప్తే, అప్పటికి మా ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. సో మా ఇద్దరికి ఏంటంటే ఒక అంబిషన్, ఒక కళ, బైక్ మీద గర్ల్ ఫ్రెండ్తో రైడ్కి వెళ్ళాలి. ఆ బైకు రైడు నుంచి అది సాంగ్ రూపం దాల్చింది. వన్ వంశీ వాజ్ డైరెక్టింగ్ గులాబీ. సో ఫస్ట్ బైక్ సాంగ్ అనుకున్న తర్వాత కథ రాసాడు వాడు, బికాస్ దట్ వాజ్ అవర్ యూనో. సో బైక్ సాంగ్ చేస్తున్నాము, అంత బాగుంది. 350cc యామా బాంబే నుంచి సలీం అని తను ఈజ్ ఎ బైకర్. సో స్పెషల్గా వెళ్ళి దాన్ని చూసి 350cc బైక్ తెచ్చి, అండ్ ఏమవుతుందంటే యాజ్ యూ నో ది హార్స్ పవర్ ఇస్ సూపర్, ఎస్పెషల్లీ ఫర్ యమా బైక్స్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. బైక్ వచ్చింది, చెక్ చేసేసుకున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు వీలీలు అన్నీ తప్పన్నాను, అది కూడా చేసి చూసుకున్నాను. స్క్రాంబుల్ సూపర్బ్ అనుకున్నాను. ఓకే, సాంగ్ విత్ మహేశ్వరి. సో మహేశ్వరి వచ్చి
చాలా 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 సిన్సియర్గా, సింపుల్గా, సైలెంట్గా ఒక విషయం చెప్పింది నాకు గుండె జారిపోవటం అంటే ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ఎందుకంటే బైక్ మనం బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైతే వెనకాల కూర్చుంటారో జనరల్గా నావిగేషన్, సో దాంట్లో టెక్నిక్ ఏంటంటే మనం ఇఫ్ వీఆర్ ట్రైంగ్ టు యూనో బైక్ని మనం ఏదైనా ఒక ఇలా టర్నింగ్ వచ్చినప్పుడు ఆపోజిట్లో ఉండాలి బ్యాలెన్స్. అవన్నీ చాలా బేసిక్ థింగ్స్ అని మనకు అనిపిస్తుంది. మహేశ్వర్ నాకు చెవిలో చెప్పిన రహస్యం ఏంటంటే అమ్మాయి జీవితంలో సైకిల్ కూడా ఎక్కలేదు, మొట్టమొదటిసారి బైక్ ఎక్కిందట. నో లుక్ ఎట్ దిస్ కాంబినేషన్ మ్యాన్, ఫస్ట్ టైం షీఈస్ గోన్ బీ ఆన్ ద బైక్. అండ్ చాలా సంవత్సరాల నుంచి బైక్ సాంగ్ చేద్దాం అన్న నాకు ఆ కాంబినేషన్లో ఆ సాంగ్, అందుకనే అది హిట్ అయిందేమో. సో దట్ ఈస్ హౌ. మళ్ళీ ఆ సాంగ్ చూడాలి ఫర్ హర్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఫస్ట్ టైం లేదు, అదే నాకు ఆశ్చర్యం. నాకు మీ మీద నమ్మకం ఉందండి అంటుంది. అరే కానీ నాకు నీ మీద నమ్మకం లేదే, ఎందుకంటే తను తెలీదు, అలాగే కూర్చోవాలనుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైము నా మేకప్ మెన్ రంగా ఫస్ట్ టైం తను ఫ్లైట్ ఎక్కాడు. మృగన్ సినిమాకో దేనికో ఫ్లైట్లో వెళ్తున్నాం, మేమందరం భయపడుతున్నాం. తను చాలా నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకు తెలుసా, అలా ఉంటుందేమో అనుకున్నాడు, టర్బులెన్స్ రావాలేమో అనుకున్నాడు. ఎందుకంటే తను తెలియదు కదా, ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు, ప్రీతం టర్బులెన్స్, కేరళ వెళ్తున్నాం, కథ 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 ఫ్లైట్ ఊగితే ఓ ఫస్ట్ టైం కూడా, అంటే తన ఉద్దేశంలో ఫ్లైట్ అలాగే ఊగుతూ వెళ్తుందని తన నార్మల్ అనేసి. సో తెలియని వాడికి తెలీదు, తెలిసిన వాడికి ఎక్కువ తెలుస్తుంది. సో మహేశ్వరికి అలా వెళ్ళాలేమో, బైకు అలా 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 తిరగాలేమో అని అనుకున్న అమ్మాయికి భయం లేదు. నాకు అసలు పైగా ఉన్నట్టుండి నుంచుంటా ఉంటుంది, అలా అలా కుదరదు. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ థింక్ యాక్చువల్లీ మేడ్ దట్ సాంగ్ దట్ స్పెషల్ సాంగ్. రైట్. అంటే మిమ్మల్ని షేప్ చేసిన డైరెక్టర్, మీలో యాక్టర్ని, మిమ్మల్ని ఆడియన్స్కి తెలిసిన జేడీని షేప్ చేసింది నెంబర్ 1 వర్మ గారు, నెంబర్ 2 కృష్ణవంశీ గారు. 100%. సో మీరు చెప్పారు కదా, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషనల్ బ్యాగేజ్, యూ గో విత్ ద ఫ్లో, మీకు కరెక్ట్ అనుకుంది చేస్తారు. కరెక్ట్. ఆ క్యాలిక్యులేషన్స్ లేకపోవటం వల్ల అటువంటి డైరెక్టర్స్ మీ లైఫ్లోకి రాలేదనుకుంటున్నారా? ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ లేకపోవటం వల్లే ఆ డైరెక్టర్స్ వచ్చారు. ఇప్పుడు ఆ డైరెక్టర్స్ తీసిన సినిమా వల్లే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవాళ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం. అవి చాలండి. ఇప్పుడు నాకు ఇందాక ఎవరో మాట్లాడుతూ ఏదో ఫ్లోలో, ఇప్పుడు కల్ట్ ఫిల్మ్స్ అండి, శివ, గులాబీ కదా వాళ్ళు, షోలే, సత్య. సో దే ఈవెన్ ఫర్గాట్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్. దో జనరలీ టాకింగ్ అబౌట్, అరే వాళ్ళు చెప్పిన 3 సినిమాల్లో 2 నేను ఉన్నాను, చాలదా? సి క్యాలిక్యులేషన్స్, మెజర్మెంట్స్ లవ్ అండ్ ప్రొఫెషన్లో వర్కౌట్ అవ్వండి. ఇఫ్ యూ లవ్ మెజర్ అది వర్కౌట్ అవ్వదు. 84.3.26 డిగ్రీస్లో కిస్ చేయాలంటే దబ్బదు. అలాగే ఇలా చేస్తే మన కెరియర్ బాగుంటుంది అంటే అది కుదరదు. దే ఆర్ క్రియేటివ్ థింగ్స్. సో ఐ థింక్ నో క్యాలిక్యులేషన్స్. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు నాకు వర్మ గారు, కృష్ణవంశీ ఎలాగో, ఐ అబ్సల్యూట్లీ ఫీల్ ఇప్పుడు ఐ కంపేర్ పవన్ సాధినేని విత్ రాము గారు ఇన్ మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్. So I'm very happy, and I've got a very good director like Kashyap. Yeah. And I'm also doing other films. Generally, I don't talk about the other films because I'm here only to promote my Gaya Padda Simham. So I would rather talk about this. There's also a very other interesting, intelligent director I found. He's almost done that film. So maybe our calculations lack about all malli dorikkaremo. Yeah. So sometimes SUM అండి నేను చెప్పేది, నాట్ SOMA. సమ్టైమ్స్ ద క్యాలిక్యులేషన్స్ డజంట్ వర్క్. రైట్. సో ఈ క్యారెక్టర్ ట్రైలర్ చూస్తే యూ డోంట్ లుక్ రియల్లీ బ్రూటల్గా కనిపించరు. బ్రూటల్ అని టు అ పాయింట్ యువర్ రైట్. See, his name is Brutal Dharma. What he does is brutal things. కానీ దాంట్లో ఒక చిన్న గ్రే షేడ్ కూడా మెయింటైన్ చేశారు తప్ప. దిస్ ఇస్ బేసికలీ
హిలేరియస్ హ్యూమరస్ ఫిల్మ్. అండ్ దీంట్లో 3 వరల్డ్స్ ఉన్నాయి. ఈ వరల్డ్ అనేది కొత్తగా వచ్చిందండి పదం. దీంట్లో దర్హాస్ అనేవాడి కథ జీవి. ఆ కథలో అనుకోకుండా నేను గాయపడ్డే సింహాన్ని. సో దీంట్లో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది, నాకు తెలిసి విచ్ యూ నో, బట్ ఎనీవే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. రైట్. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా నా వల్ల గాయపడుతుంది. సో గాయపడ్డ సింహాలు ఇవి, గాయపడ్డ సింహాలు. సో దీంట్లో ఏంటంటే ద బేసిక్ థింగ్ ఈజ్ ఇవన్నీ కూడా హ్యూమర్ టోన్లోనే. కానీ ఎవరు ఇక్కడ నన్ ఆఫ్ అస్ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ హ్యూమర్, ద సిచ్యువేషన్ ఈస్ క్రియేటింగ్ హ్యూమర్. ఇది చాలా రియలిస్టిక్ హ్యూమర్ ఫిల్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కశ్యప్ తన దగ్గర ఒక యునిక్ టాలెంట్ ఏంటంటే ఇది స్పూఫ్ కాదు, కానీ అఫ్కోర్స్ ఐఎమ్ రివీలింగ్ దిస్ టు యూ. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ వాటిని రియలిస్టిక్గా తీసుకొని తన పందాలో తను చాలా సీన్స్ని తను డీల్ చేశాడు ఈ సినిమాలో. సో దట్స్ అ వెరీ యూనిక్ థింగ్ విచ్ ఐ ఫీల్. ఈజ్ వెరీ గుడ్ అట్ కామెడీ స్కెచెస్ కూడా. సో అది హీఈస్ వెరీ గుడ్ జీవి. అతని దగ్గర ఒక యూనిక్ సెన్స్ ఆఫ్, నన్ను అడిగాడు మొన్న, సార్ ప్రతి ఇంటర్వ్యూలో మీరు యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటున్నారు, అంటే ఏంటి సార్ అని అడిగితే తెలిసి కూడా అడగటం అంటే అన్న. అతను ఏంటంటే వ్యంగ్యం వెటకారం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ప్రతి పదం, ప్రతి అక్షరం అతను హీ డజంట్ ఇంటెంట్, అదే ఇంటెంట్ చేసి ఇప్పుడు నేను వీడిని నవ్విద్దాం అనే ప్రయత్నం చేయడు. ఇట్ హ్యాపెన్స్, ఇన్బిల్ట్ ఉంటుంది. ఇన్బిల్ట్ అండి. అండ్ పోకర్ ఫేస్డ్ కామెడీ. అతను ఇప్పుడు జోక్ చెప్తానని నవ్వుడు, మనం నవ్వుతుంటే చూస్తూ కూర్చుంటాడు. అదే సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్. ఇట్స్ యూనిక్ ఫిల్మ్. స్పూఫ్ మాత్రం కాదు, కానీ చాలా సినిమాల్లో చాలా సీన్స్ ఇన్స్పైర్ కూడా కదండి. చాలా సీన్స్ని ద వే హీ టుక్ దెమ్, ద వే హీ పుట్ దెమ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఒక సిరీస్ చేశారు దయా, బేస్డ్ ఆన్ సమ్ బంగ్లాదేశ్ లో. అది సేమ్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్డ్ ఇట్ అండి. దే జస్ట్ టుక్ ద పాయింట్ అండి. పవన్ సాధినేని దాన్ని చాలా మార్చాడు, కంప్లీట్లీ చేంజ్ చేసి ఈ మేడ్ హిజ్ ఓన్ వర్షన్. అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కమ్బ్యాక్ ఫర్ యూ కదా. ఎగ్జాక్ట్లీ 100% అండి. అంటే ఈ కమ్బ్యాక్స్ గురించి మాట్లాడితే విచ్ ఐ డోంట్ నో, గో బ్యాక్ కమ్బ్యాక్ నాకు నిజంగా తెలియదు ఈ రెండు కూడా. సో అంటే జేడి ఒక మంచి ప్రాజెక్ట్ చేశాడు అని ఆడియన్స్ అనుకుంది ఆఫ్టర్ లాంగ్. 100% దయానే అండి. సో సేమ్ గై ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. రైట్. పవన్ సాధినేని ఈజ్ ప్రొడ్యూసింగ్ దిస్. సో నాకు పవను కశ్యప్ స్టోరీ నరేట్ చేసేటప్పుడు అసలు ఇంటర్వ్యూకి ఆపేమన్నా సినిమా. అంటే అఫ్కోర్స్ దే వర్ వాచింగ్ ఇట్, ఇట్ వాజ్ లాఫింగ్ మై లంగ్స్ అవుట్. ఇట్స్ లైక్ 15-20 minutes బ్రేక్ తీసుకొని అగైన్ దెన్ వీ ఫినిష్డ్. సో ఇట్స్ అ హిలేరియస్ రైడ్ అండి. ఎస్పెషలీ అగైన్ కమింగ్ ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ పవన్ సాధినేని. అంటే పవన్ లక్కీగా కళ్యాణ్ కానీ, భాను కానీ, విజయ్ కానీ, పవన్, దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. దే జస్ట్ వాంటెడ్ టు మేక్, అరే కుछ హట్కే बनाएंगे అని అనుకోలేదండి. कुछ अलग फिल्म बनाएंगे అంటే అది నాకు భయం అండి. అలగ్ ఫిల్మ్ बनाएंगे అనే సేమ్ ఫిల్మ్ తీస్తారు. సో ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఆన్ ద సేమ్ పేజ్. దే సెడ్ ఓకే, లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్ మేకింగ్ ది ఫిల్మ్. అది ఐ థింక్ ఇట్ వర్క్ అండి. ఇప్పుడు మేము మనీ కానీ, గులాబీ కానీ డిఫరెంట్ సినిమా తీద్దామని తీయలేదండి. డిఫరెంట్ అనే పదం కామన్ అయిపోయింది ఇప్పుడు. సో మేము అందరం ఎంజాయ్ చేద్దాం తీసాం, అది వర్కౌట్ అయిపోయింది. అండ్ నేను ప్రతిసారి అదే చెప్తున్నా అండి, ఐ బిలీవ్ ఆడియన్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ అస్. సో డోంట్ ట్రై టు ఫూల్ దెమ్ బై లూరింగ్ దెమ్ బై గివింగ్ షుగర్ కోటెడ్ లైన్స్, ఫాల్స్ ప్రామిసెస్. అసలు నేను మొన్న చెప్పానండి, ప్రేక్షకు దేవుళ్ళు దెయ్యాలు అని మొన్న ఏదో మాట్లాడాను నేను. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళు చాలా స్మార్ట్ అండి. ఈ సినిమా ఎంత కష్టపడి తీసేది వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. మీరు వాళ్ళని యూ థింక్ యు ఆర్ స్మార్టర్ దెన్ దెమ్, దట్ మేక్స్ యూ బిగ్గర్ ఫూల్. అరే వాళ్ళ ఎక్స్పోజర్ మనకన్నా 1000 times ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూసే ఫిల్మ్స్, వాళ్ళు చూసే వెబ్ సిరీసెస్ మనకన్నా విపరీతంగా ఉంటాయి. సో డోంట్ ఫూల్ దెమ్ బై ఏదేదో చెప్తే. నో, సి ఫస్ట్ రోజున గాయపడ్డ సింహం వస్తుంది. మీకు
teaser. It's not a teaser. We release a teaser. Yeah. A teaser or glimpse or the trailer which is coming. అండ్ ఇంకోటండి, అడుక్కోవడానికి అడగడానికి చిన్న పొరే తేడా. అడుక్కోవడాన్ని అడగటం అనుకుంటాం మనం. నో, మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు మనం కూడా ఆడియన్సే కదా జీవి, మనం కూడా ఏదైనా ట్రైలర్ చూసి డిసైడ్ అవుతాం చూడాలి చూడకూడదు అని. మనం ఎంత, ఇంకోటి చెప్పినా ప్రాబ్లము, మనం చూడకూడదు అని డిసైడ్ అయిన తర్వాత మనం పబ్లిసిటీ ఎక్కువ పెంచితే ఇంకా అసహ్యం వస్తుంది మన మీద, టీవీ కడేస్తాం. సో ప్లీజ్, మేము పబ్లిసిటీకి ఏదో ఎన్ని కోట్లు ఖర్చు పెడితే సినిమా వర్కౌట్ అవుతున్నాం కూడా స్టూపిడిటీ. నేను 300 అని ఒక ట్రైలరు నాకు ఇన్ఫ్యాక్ట్ తారక్కి చూపించాడు అప్పుడు రిలీజ్ అయినప్పుడు. 1 year వరకు వాళ్ళు వేరే వీఆర్ కమింగ్ నెక్స్ట్ జూలై అని రాశారు. వాళ్ళు మళ్ళీ ఏం క్రియేటివ్ చేయలేదు. మరి సినిమా సూపర్ హిట్. వెయిటెడ్. యా, పీపుల్ వెయిటెడ్. సి, ఇఫ్ పీపుల్ బిలీవ్ అండ్ దే థింక్ వాట్ యు మేడ్ మేక్ సెన్స్. సో అది నేను నమ్ముతున్నా. అది రాంగ్ రైట్ నాకు తెలియదు. ఇది నా పర్సెప్షన్. ఇప్పుడు మూవీ రిలీజెస్ ఎలా అవుతున్నాయంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా తయారైంది. కరెక్ట్. టిల్ లాస్ట్ మినిట్ హోటల్ దగ్గరికి వెళ్ళటం, ట్రై టు మేక్ దెమ్ బిలీవ్ దట్ వీఆర్ ద బెస్ట్, వీఆర్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ యూ, కమ్ అండ్ వాచ్. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అది వేస్ట్. నేను ఇన్ఫ్యాక్ట్ జెట్లీ కూడా మాతోనే రిలీజ్ అవుతుంది. ఐ గేవ్ దెమ్ అన్ ఐడియా, క్రాస్ ఓవర్ కైండ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ డిబేట్. నాకు ఇన్స్పిరేషన్ కూడా అదే. నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్పా అండ్ దే వర్ ఆల్సో ఎక్సైటెడ్. సో ఐ సెడ్ లెట్స్ హ్యావ్ ఎ ప్రెసిడెన్షియల్ డిబేట్. నో, బికాజ్ 2 కామెడీ జానర్ సినిమాలే. సో సరదాగా లెట్స్ హ్యావ్ ఎ డిబేట్. అది బాగుంటుంది కానీ ఇప్పుడు అసలు ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. అందరూ ఒక ప్యాంట్ వేసుకుంటే మేము 2 ప్యాంట్లు వేసుకున్నాం. ఏంటి దానివల్ల ఏమీ ఫరక్ పడదు. నీ విజువల్ విల్ టెల్ యూ చూడాలా వద్దా, ఫినిష్. దాన్ని మనం ఏమంటే మీరు క్వశ్చన్ పేపర్ వచ్చి మీరు ఆన్సర్ రాసినప్పుడు లోపల మీకు తెలుసు, మళ్ళీ పాస్ అవుతాను డెఫినెట్గా అని చెప్తే ఎట్టా? అరే పేపర్ రాసిందే మీరు 20 మార్కులకి 70 వస్తాయని కూడా స్టూపిడిటీ. సో ఐ బిలీవ్ all of us are very happy with whatever we made. We're very happy. అది ఆ కాన్ఫిడెన్స్ మా మాటల్లో తెలుస్తుంది, మా బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. అది మా వరకు వీఆర్ వెరీ కన్విన్స్డ్. దానికి ఒక చిన్న ఎక్సైట్మెంట్ మాకేంటంటే, వీళ్ళు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత డి స్టూడియోస్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ అలాంగ్ విత్ దీస్ గైస్. సో అది నిజంగా అదొక ఎక్నాలెడ్జ్మెంట్ అండి. అండ్ మెయిన్ దిల్ రాజు కొలబద్ద కమర్షియల్ ఫిల్మ్స్ అవి ఇవి. సో దిల్ రాజు బాట్ ది ఎంటైర్ వరల్డ్ వైడ్ రైట్స్ అండ్. సో అది కమర్షియల్గా ఐ థింక్ యా. సో నేను నమ్ముతానండి, రాజుకి టెరిఫిక్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి నేను ఏమంటానండి, సచిన్ తెందూల్కర్ కూడా ఒకసారి అవుట్ అవుతాడండి. అలా అని సచిన్ తెందూల్కర్ మీరు రూల్ అవుట్ చేయలేరు. ఓకే, రాజువి కొన్ని డెసిషన్స్ రాంగ్ అయి ఉండొచ్చు. డెసిషన్స్ అంటే దానికి 100 రీజన్స్ ఉంటాయి. అవతల బౌలర్ మంచివాడు అయి ఉండొచ్చు, లేదా ఇతను త్వరగా స్టెప్ అవుట్ అయి ఉండొచ్చు, 100 రీజన్స్ ఉండొచ్చు. బట్ సచిన్ ఈజ్ సచిన్. అలాగే రాజు ఈజ్ రాజు. హీ హ్యాస్ హిజ్ ఓన్ జడ్జిమెంట్. సో రాజు సినిమా వరల్డ్ వైడ్ కొనటం అనేది మాకు నమ్మకం, ధైర్యాన్ని ఇచ్చింది. మేము వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అంతవరకు చెప్పగలం. అంతేగాని మీరు ఫస్ట్ డే మార్నింగ్ షోని దగ్గరున్న థియేటర్లో తప్పక చూడండి అని చెప్పను నేను. ఫస్ట్ కాబట్టి సెకండ్ చూడండి, సెకండ్ కాబట్టి జూలై 1 చూడండి. సినిమా బాగుందని చెప్తే ఖచ్చితంగా చూస్తాం. రైట్. ఒకసారి టాక్ వస్తే ఇట్స్ ఆటోమేటిక్. కరెక్ట్. వేరే ఫిల్మ్స్ చూస్తుంటారా మీరు రెగ్యులర్ యాజ్ ఎన్ ఆడియన్స్? అన్ని అది సేమ్ అండి. నాకు ట్రైలర్ నచ్చితే చూస్తాను, లేకపోతే చూడండి. అండ్ ఇంకొక మిత్ ఉందండి ఈ మధ్య, అది ఎందుకో పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఓటీటీలో సినిమా వస్తుందిగా థియేటర్కి వెళ్ళి ఏం చూడాలి అనుకుంటాము అని. అది అబద్ధం అండి. థియేటర్లో చూడకపోతే ఓటీటీలో కూడా చూడం. ఇప్పుడు మనం ద డెసిషన్ ఈజ్ టు వాచ్ ఇట్ ఆర్ నాట్ టు వాచ్ ఇట్. ఆ థియేటరా ఓటీటీయే కాదు. రైట్. 100% ఆడియన్స్ ఇంట్లో కూర్చొని ఫ్రీగా వస్తుందని చూడరు. దానికే ఒక అర్హత ఉంటుంది, ఫ్రీగా చూడాలి. అప్పుడు ఎందుకు మలయాళం సినిమా చూద్దాంలే అనుకుంటారు. కాబట్టి థియేటర్కి రాకపోవడానికి కారణం అంటున్నారు, అది అబద్ధం. ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువ మల్టీప్లెక్స్లు కట్టారండి బాబు.
మరి ఎందుకు అంత ఆడకపోతే మల్టీప్లెక్స్లో ఎందుకు కడతారు? మల్టీప్లెక్స్ అంటేనే ఎక్కువ డబ్బులు. నో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బిజినెస్. కరెక్ట్ కంటెంట్ రావటం లేదు. అదే ఆ కరెక్ట్ ఏది అనేది ఇప్పుడు మేము కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా రాంగ్ కంటెంట్ తీద్దామని తీరండి ఎవరు. ఆ కరెక్ట్ కంటెంట్ ఏదనేది ఎవరికి తెలియదు. లేకపోతే సత్య తీసి ఐస్ క్రీమ్ తీస్తామా? ఏం కదా, అది తెలీదు. యూ డోంట్ నో. ఇప్పుడు చాలామంది అమ్మాయి బాగుందని పెళ్లి చేసుకుంటారండి, తర్వాత తెలుస్తుంది. సినిమా కూడా అంతే, ట్రైలర్ బాగుందని చేసుకుంటారు, తర్వాత వచ్చిన తెలుస్తుంది అంతే. యా, ఇప్పుడు మీరు చూస్తుంటే ఒకప్పటి సూపర్ స్టార్స్ నౌ దే ఆర్ రీసర్ఫేసింగ్ విత్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లైక్ కరెక్ట్. బాబీ డియోల్ కరెక్ట్. ఆర్ రాహుల్, అర్జున్ రాంపాల్ అవ్వచ్చు, అక్షయ్ అవ్వచ్చు, అక్షయ్ ఖన్నా, దురంధర్, ఈవెన్ అర్జున్ రాంపాల్. యా కరెక్ట్. సో అటువంటిది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ ఫ్రమ్ యూ. డెఫినెట్గా అండి. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వన్ ఆదిత్య ధర్. Yeah. And I'm sure, trust me, I'm sure, I think it is Pawan Sadrini for me. Trust me. I believe in his abilities so much. And he is, and then we are doing another film together. I'm telling you, nothing is better than that for me at this point of time. Yeah, it's amazing. ఇప్పుడు వచ్చే ఏఓటీతో కూడా హీఈస్ గోయింగ్ టు that is another level అండి. నేను ఎక్కువ ఎక్సైట్ అయ్యే దాని గురించి మాట్లాడి నా సినిమా ప్రమోషన్ తక్కువ అయిపోతుందని ఆగాను. ఐవ్ సీన్ ది ఫిల్మ్, సంథింగ్ ఎల్స్. సో వెరీ సెన్సిబుల్ ఫెలో. సో ఇమాజిన్ చేయండి తను. అండ్ ఇంకో గొప్ప విచిత్రం ఏంటంటే పవన్ తరుణ్కి నాకు కథ చెప్పినప్పుడు మేము ఇద్దరం ఓకే అని ఎక్సైట్ అయినప్పుడు ఆనెస్ట్లీ పవన్, ఐ లవ్ దట్ యాటిట్యూడ్. రాము గారు మనీ అనే సినిమా తీద్దాం అన్నప్పుడు మనీ లేదు అసలు, ఏదైతే టైటిల్ ఉందో అదే లేదు. సో అలాగే పవన్ సినిమా తీసేద్దాం అన్నాడు, ఓకే రెడీ, సూపర్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ అని. అండ్ నాకు తరుణ్ ఇద్దరు కూడా తెలియదు దట్ హౌ హీ వాంటెడ్ టు ప్రొడ్యూస్, గాడ్ నోస్. దట్స్ ఐ థింక్ ఈజ్ మ్యాగ్నస్ అండ్ ఆఫ్ ఎ క్రియేటివ్ గాయ్. దెన్ హౌ హీ గాట్ కళ్యాణ్, భాను ఈజ్ రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అది మాకెప్పుడు తెలియలేదు. సో ఐ థింక్ దట్ ఈస్ ద ప్యాషన్. అండ్ ఇప్పుడు దీంట్లో వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో నాకు గాయపడ్డ సింహంలో, అవి టెరిఫిక్గా బ్లెండ్ అయ్యాయి. ఇప్పుడు నేను సినిమా చాలా యూనిక్, ఇప్పటివరకు ఎప్పుడు రాని కొత్త సినిమా అని కొత్త సినిమాలు రావడం అనేది జరగదు. చూడని సినిమా ఏముంటుంది. బట్ మనకి తెలిసిన కథ, విన్న కథ, తెలుసు అనుకున్న కథల్లో ఇదొక కొత్త చెప్పిన కొత్త కథ. ఓకే, నైస్. సో వేరే ఫిల్మ్స్ ఎన్ని చేస్తున్నారు? అట్లీస్ట్ నెంబర్ చెప్పండి. యా, కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు కౌంట్ చేసుకోవాలి తెలియదు కానీ లెట్స్ సే 5 films. థియేట్రికల్ ఆర్ all theatrical except one I'm doing for Amazon. I'm doing a series for Arka directed by Praveen Sattaru. That is one amazing thing. That is a kind of different subject terrain. మీకు అసలు దాని గురించి అసలు అది like Fauda, I guess, in Indian. Just wait for it, man. I'm telling you, and this guy is again one terrific director, Praveen Sattaru. But అది నేను I'll tell you only that when it comes. So ఇప్పటివరకు నాకు తెలిసి I think this in Telugu. I'm doing also a couple of films in Tamil, Hindi, also Malayalam. Oh, great. So, but again, it's not about the number. All these are again, they'll have their own time segment coming in. And so it's like the excitement, and it's like the excitement. Something should excite you. So I believe in that. Something should excite me. Good, bad and ugly is not decision. ఈ మధ్య ఒక హీరోయిన్ గురించి మీరు చేసిన వీడియో ఇంటర్వ్యూలో సంథింగ్ ఈస్ గోయింగ్ రియల్లీ వైరల్. అది 2 years బ్యాక్ చేసేది నేను, ఇప్పుడు పాపప్ అయింది. అదే అంటున్నా. ఎందుకు అంటే అది నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఉమెన్స్ సేఫ్టీ గురించి ఎందుకు హ్యాపీ అంటే 2 reasons. ఆబ్వియస్లీ ఫస్ట్ ఉమెన్ సేఫ్టీ, రెండోది గాయపడ్డ సింహం రీచ్ అయింది కాబట్టి అది తవి తీసి వెనక్కి బయటికి వేస్తున్నారు.
సో అప్పుడు చెప్పింది నేను ఇప్పుడు అర్థమైందా లేదా అప్పుడు చెప్పినప్పుడు అర్థమయ్యి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నారు గాయపడ్డ సింహం కోసమా అనేది నేను కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎవరు పొద్దున్నే మార్నింగ్ 4:30కి పెట్టారు అది, యాజ్ ఇఫ్ ఐ స్పోక్. నిన్న మాట్లాడినట్టు నాకు ఐ said, hey guys, this is 2 years back, man. So I said, okay, fine. So I think అది నన్ను పేరు అడిగితే మళ్ళీ ఇంకో 2 years తర్వాత రాదది పాప పోదు చెప్పనన్నా. అదే మళ్ళీ దాని మ్యాటర్ పోద్ది కదా జీవి, అది యూ టెల్ ద నేమ్ యూ లూజ్ ది ఇంట్రెస్ట్. యా సో లెట్ పీపుల్ స్టార్ట్ ఆసిలేటింగ్. సో అది బాగుంటుంది. That's true. Basically, I want to see you in important films, in important characters. Thank you, GV. Because you deserve, for the kind Thank of you. No. talent and longevity, you deserve many more important characters. That's so sweet of you. But I have a question for you. Yeah. You met our director, whatever you've seen her Yeah. teaser or glimpse. So as an audience, now forget GV. You're an audience end of the Yeah. day, no? I've seen just a kind of 5 minutes of clip of the film also. Oh, avuna? Yeah, I love the orientation. Oh, and superb. it flows so naturally. Oh, good. Then I'm perfect. You answered my question even before I raised my question. Yeah. So it's hilarious and it's naturally done. It's not like అదే ఆర్గానిక్గానే వి ట్రైడ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్. దెన్ ఐమ్ వెరీ హ్యాపీ. ఐ డి నో దట్ యువ్ సీన్, మీరు 5 నిమిషాలు చూసారని నాకు తెలీదు. సో దెన్ ఐమ్ వెరీ హ్యాపీ. So I like చూసారా, మాకు ఆల్రెడీ ఆడియన్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ. సో వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ ఇంటెలిజెంట్ ఆడియన్స్. సో అది కూడా మాకు వర్కౌట్ అవుతుంది. సో మాలాంటి డమ్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్ ఇద్దరికి నచ్చిన సినిమా గాయపడ్డ సింహం. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, ఇట్స్ కమింగ్ ఆన్ 1st of May. మోర్ రిలవెంట్ ఫ్యాక్టర్ ఆల్సో. అండ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, గాయపడ్డ అంటే వై దే గాట్ హర్ట్. కరెక్ట్ అవి చాలా రిలవెంట్ గా ఉంటాయి. అదే దర్హాస్ క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఎందుకు హర్ట్ అయింది అనేది. రైట్. ఐ థింక్ లాట్ మోర్ ఎక్సైటింగ్ ఇన్ స్టోర్. యా లాట్స్ అండి, లాట్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్, అండ్ ఇట్స్ అగైన్ ప్లెజర్. Thank you. Pleasure.